నమస్తే, నా పేరు తేజస్విని. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం నియోజకవర్గంలో 15,699 జనసేన సభ్యత్వాలు నమోదు. సాధకులందరూ మరింత ఉత్సాహంతో నమోదు కొనసాగించాలి. సభ్యత్వ నమోదు సాధకులతో జూమ్ మీటింగ్ లో ఎమ్మెల్యే అంజిబాబు. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ పై అవగాహన సదస్సు. ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. పెదామిరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్. ఈ నెల 14 నుంచి భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ 35+ నుండి 75+ డబుల్స్ విభాగంలో పోటీలు. టోర్నమెంట్ డైరెక్టర్ వర్మ. భీమవరం నియోజకవర్గంలో జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాధకులు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారని, నియోజకవర్గంలో 15,699 జనసేన సభ్యత్వాలు నమోదు చేశారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురువారం సభ్యత్వ నమోదు సాధకులతో ఎమ్మెల్యే అంజిబాబు జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్న సాధకులు అందరికీ అభినందనలని, ఇప్పటి వరకు మీ అందరి కృషితో మన నియోజకవర్గంలో 15,699 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని అన్నారు. వీరవాసరం మండలం 3,929 సభ్యత్వాలు, భీమవరం మండలంలో 5,033 సభ్యత్వాలు, భీమవరంలో 6,737 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 17వ తారీఖు వరకు కొనసాగుతుందని, 30,000 సభ్యత్వాలే లక్ష్యమని అన్నారు. సాధకులందరూ మరింత ఉత్సాహంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగించాలని, జిల్లాలో భీమవరం నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉండే విధంగా మీరందరూ కృషి చేయాలని అన్నారు. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను భీమవరంలో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉదయం రాయలంలో బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం, అనంతరం ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో సభ జరుగుతుందని అన్నారు. జన సైనికులు, వీర మహిళలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. 15,699 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. వీరవాసన మండలంలో 3,929 సభ్యత్వాలు, భీమవరం మండలంలో 5,033 సభ్యత్వాలు, భీమవరం టౌన్లో 6,737 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం 17 తారీఖు ఉండటం వల్ల సాధకులందరూ మరింత ఉత్సాహంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగించాలి. మన జిల్లాలో భీమవరం ప్రథమ స్థానంలో ఉండే విధంగా మీరు అందరూ కృషి చేయాలి. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిరంతరం కృషి చేసి ఉద్యమ సమన్వయకర్త చిల్లి శ్రీనివాసరావు గారికి, కనకరాజు గారి సూర్య గారికి, జిల్లా అధ్యక్షుడు చిన్నబాబు గారికి, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, ఒబిశెట్టి రామకృష్ణ గారికి, రమేష్ గారికి, కొప్పాల బాలాజీ గారికి, మోకా శ్రీని గారికి, హరివర్ధన్ గారికి, నీలేంద్ర గారికి, విజయలక్ష్మి గారికి, గిరీష్ ఈ నెల 17 వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి మనం జిల్లాలోనే నెంబర్ 1 స్థానం వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడండి. మీరందరూ కూడా ఫోటోలు నాకు కనపడుతున్నారు. మీరందరూ కూడా చక్కగా చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జిల్లాలో 10 గంటలకు రాయలు రెడ్ క్రాస్ భవనం వద్దాము బ్లడ్ బ్యాంకు, 11 గంటలకేమో ఆనంద ఫంక్షన్ హాల్లోనూ మీటింగు, 1 గంటకేమో భోజనాలు. మొత్తం ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా జనసేన సభ్యులందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ పై వ్యాపారస్తులకు, సభ్యులకు, ట్యాక్స్ పేయర్స్ కు, ఆడిటర్స్ కు, ట్యాక్స్ కన్సల్టెంట్స్ కు, అకౌంటెంట్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అవగాహన సదస్సుకు భీమవరం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎం నీలాచలం ముఖ్య అతిథిగా విచ్చేశారు. అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ పై సభ్యులకు వాటికి సంబంధించిన ట్యాక్స్ వివరాలను తెలియజేస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అవగాహన సదస్సు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి నాగవెంకట శివ సత్యకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో పాలకొల్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డి ప్రభాకర్ రావు, భీమవరం ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ హేమాంబరం, పి సంతోష్, ఓఎస్, ఎం శ్రీనివాసరావు, ఓఎస్ మహర్నాబ్ కర్మాకర్, ఎంటీఎస్లు, బార్ అసోసియేషన్ డివిఎన్ మూర్తి, ఆడిటర్ శ్రీకాంత్ గుప్తా, భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వాధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, ఉపాధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శులు సంగడి బుజ్జి, ఆర్వి ప్రసాద్, సుంకర చినబాబు, కోశాధికారి కురిశెట్టి కుమార్ బాబు, కార్యవర్గ సభ్యులు కూర్మాల రాజా,
గన్నపరెడ్డి గోపాలకృష్ణ, జీకేబీవీ ప్రసాద్ ప్రముఖ వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అవగాహన సదస్సుకు విచ్చేసిన ఆఫీసర్స్ ను, ఇన్స్పెక్టర్స్ ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ఛాంబర్ సభ్యులు సత్కరించారు. ఛాంబర్ కార్యదర్శి సంగడి వీర వెంకట శివ సత్యనారాయణ వందన సమర్పణ చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు మాకు రాకపోయినప్పటికీ విత్ ఇన్ టైం టీడీఎస్ సివిల్ సప్లైస్ వారే కట్ చేస్తున్నారు. అసలు డబ్బు రావట్లేదు, ట్యాక్స్ మాత్రం టీడీఎస్ కట్ అయిపోతుంది. అయితే అది ఎప్పటికైనా బాధ్యతే కాబట్టి ముందు వచ్చినా వెనక వచ్చిన డబ్బు మనం ట్యాక్స్ మాత్రం మనకి లైబిలిటీ ఉంది, ఖచ్చితంగా మనం చెల్లించాలి. గత 80 సంవత్సరాలుగా చాలా కుటుంబాలు ఇన్కమ్ ట్యాక్స్ లో కట్టవలసిన బాధ్యతలు ఉన్నారు. నాకు తెలుసుంది జిల్లాలో వెలుగులో మాత్రమే ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్. తర్వాత తణుకు, భీమవరం, పాలకొల్లు అలాగా ఆఫీసులు పెట్టడం, అందరినీ ట్యాక్స్లు కట్టేటువంటి పందాలకు తీసుకురావడం జరిగింది. 80% ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి రోజులు ఉన్నాయి. పూర్తిగా అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మధ్యంలో పెట్టి కట్టేటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఒక ఎస్టేట్ డ్యూటీ ఉండేది, మనకి వెల్త్ ట్యాక్స్ ఉండేది. ఇవన్నీ లేకుండా ఒక ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టుకుని మనకు వచ్చిన ఆదాయంలో మరి మాక్సిమం 20%, 30%, మాక్సిమం 40% తీసుకోవడం జరిగింది. అది మనందరూ కూడా హర్షించదగ్గ విషయం. ప్రభుత్వంలో మనం ప్రజలుగా ఉండి మన బాధ్యత వర్తకులుగా చెల్లించాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం చక్కగా రేట్ ఆఫ్ ట్యాక్స్ చాలా తగ్గింది కాబట్టి మనందరం కార్యక్రమం పెట్టింది మార్చి 12వ తారీఖు అయిపోయింది. ఇది యాక్చువల్గా ఫిబ్రవరి 2 పెట్టాలి. ఇప్పుడు కొత్తగా అవసరం చేయడానికి ఒక 2 రోజులే, కానీ ఎవరు మాటలు పట్టుకోలేదు. చక్కగా అందరి చేత కూడా పెట్టిస్తారు సార్. దేవత పట్టణంలో చిన్న వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగట్లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెల్లించవలసిన పనులు సకాలంలో చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఈ పనులు చెల్లించడం కారణం భారతదేశ సార్వభౌమత్వానికి ఇది చాలా వెలుగుగా పనిచేస్తుంది. మన బాధ్యతగా మేము చెల్లిస్తున్నాం. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి శ్రీకాంత్ గారు అన్నారు కొన్ని చట్టంలో మార్పులు వస్తాయండి. వ్యాపారస్తులందరూ కూడా కొద్దిపాటి చదువుకుని వ్యాపారస్తులుగా ఉన్నారు. ఇప్పుడు వ్యాపారంలోకి యూత్ చదువుకున్న వాళ్ళు కూడా వ్యాపారస్తులకి అడ్వాన్స్ ట్యాక్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ జరగడానికి కోఆపరేట్ చేసిన భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి ధన్యవాదాలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన అకౌంటెంట్స్కి, ట్యాక్స్ బార్ అసోసియేషన్ మెంబర్స్కి, చార్టెడ్ అకౌంటెంట్స్కి, ఎస్ఎస్ఐకి అందరికీ డిపార్ట్మెంట్ ధన్యవాదాలు. ప్రోగ్రాంలో మీకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్ ప్రాపర్గా పే చేయాలి, అలాగే ట్యాక్సెస్ కూడా పే చేయాలి. మీరు దాని ప్రకారం రెస్పాన్సిబుల్ సిటిజన్గా దేశ అభివృద్ధిలో మీరు ఆర్గనైజ్ చేస్తారని చేసే ఉద్దేశం. ఆల్రెడీ ఎవరికైతే తెలుసో వాళ్ళకి అప్డేషన్ ఇచ్చే ఉద్దేశం. ఈ 2 ఉద్దేశాలతోటి మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కూడా డెవలప్మెంట్స్ ఓల్డ్ ఆల్రెడీ చేసే వాళ్ళకి ఏ రకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయో తెలియడం కోసం, కొత్తగా దీంట్లోకి వచ్చే వాళ్ళకి ఈ రకమైన పేమెంట్స్ చేయాలి, చెందాలి అనేది తెలియడం కోసం. ఎంప్లాయీ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళ శాలరీ నుంచి టీడీఎస్ కట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం రాదు. కానీ బిజినెస్ పీపుల్లోనే ఎక్కువ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం, బాధ్యత ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో దీన్ని ఫోకస్ చేస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇది పెట్టడం జరిగింది. ఏ విధంగా అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి, ఇంతకుముందు 3 ఇన్స్టాల్మెంట్స్ మరి 4 ఇన్స్టాల్మెంట్స్ ఏంటి, అలా పేమెంట్ చేసిన వాళ్ళకి డిపార్ట్మెంట్ లో ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయి, ఒక హానెస్టీ ట్యాక్స్ పేయర్ కింద చూస్తాము. వాళ్ళకి లిక్విడిటీ క్రంచ్ ఉండదు. అట్లానే వాళ్ళ ప్రాసెస్ రిటర్న్స్ ఒకసారిగా ట్యాక్స్ అంతా కట్టాలి అంటే ఒకసారిగా మీరు మొత్తం అయిన తర్వాత కట్టాలంటే చాలా ప్రపంచం మొత్తం వ్యాపారస్తులందరికీ కూడా. దాని నిమిత్తమే మనం అడ్వాన్స్ ట్యాక్స్ ని గవర్నమెంట్ వారు 4 ఇన్స్టాల్మెంట్స్ డివైడ్ చేసి కార్పొరేట్ వాళ్ళు
నాన్ కార్పొరేట్ వాళ్ళు అంటే బిజినెస్ మెన్, శాలరీలు పర్సన్స్ అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ఏరికి పడే ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుని టీడీఎస్ అందులో చేద్దామంటే టీడీఎస్ తగ్గించుకుని మిగిలిన దాని మీద 90% తప్పకుండా ఈ 4 ఇన్స్టాల్మెంట్స్లో డివైడ్ చేసుకుని 15, 30, 30 చివరికి 25 మొత్తం అలా 100% పరిపూర్ణంగా కట్టేటట్టుగా పద్ధతి అమలు చేశారు. మనం పూర్వం నుంచి కూడా అలాగే కొడుతున్నాం. మేము కూడా మా ట్యాక్స్ బార్ అసోసియేషన్ చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అకౌంటెంట్స్ అవ్వండి, అందరూ కూడా మేము ఆ డ్యూ డేట్స్కి వచ్చేటప్పటికి మన వర్తక వ్యాపారస్తులందరికీ కూడా ఫోల్డ్ చేసి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం చెప్తూ వారి చేత వారు కట్టవలసిన అడ్వాన్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వరకు కట్టి వారికి భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమవరంలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేరుచెర్ల విజయ నరసింహారాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సువర్ణ పాలన అందించారని, ఆయన మరణానంతరం తండ్రి ఆశయాలకు తగ్గట్లుగా రాష్ట్ర ప్రజలకు మరింత మేలైన పరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్ర సంక్షేమానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు విజన్ పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, సీనియర్ నాయకులు ఏఎస్ రాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడ విజయలక్ష్మి, పాలవెల్లి మంగ, జల్లా కొండయ్య, మేడిది జాన్సన్, భీమవరం నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్దల యొక్క అనుమతితోటి 15 సంవత్సరాలు ఈ రోజున 15 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ ప్రతిపక్షంగా ఉంటూ పార్టీని స్థాపించిన వెంటనే ఓదార్పు యాత్రతోటి రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత అనేక మంది వారి అభిమానులు కానివ్వండి, పేదలు కానివ్వండి, ఆణిముత్యాన్ని చేర్చుకున్నామనేటువంటి దిగ్భ్రాంతిలో రాష్ట్రం అంతా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రతి ఒక్కరికి ఒక ఆత్మధైర్యాన్ని నింపుతూ ఈ పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తూ అధికార పార్టీగా అవకతవకలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. తదుపరి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో దురదృష్టం ఏంటంటే మహమ్మారి అనేటువంటి మహమ్మారి చేతిలో యావత్ ప్రపంచమే చిక్కుకున్న తరుణంలో ఆయన చాకచక్యంగా ప్రతి గ్రామంలో వైద్య రంగాన్ని అప్రమత్తం చేసి ఆశా వర్కర్లు కానివ్వండి, గ్రామ స్థాయి ఉన్నటువంటి వారందరినీ కూడా అప్రమత్తం చేసి సాధ్యమైనంత వరకు ప్రాణ రక్షణ కల్పించినటువంటి పరిస్థితి మనందరం చూసాం. ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నా, ఇతర దేశాలతోటి కంపేర్ చేసుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా మనందరికీ కూడా ప్రాణాపేక్ష పెట్టిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న 3 సంవత్సరాల సమయంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల మేరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అలాగే నవరత్నాలు కానివ్వండి, ఏదైతే వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు అమలు జరుపుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఏదో మాయ మాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడి ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ 2 సంవత్సరాలు జరిగిన తర్వాత ఏదో చేస్తారని మన భ్రమలో పెట్టి అబద్ధ ప్రచారాలు చేసిన అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా తప్పు చేశాం. మనందరి కోసం ఒక కుటుంబ పెద్దగా, కుటుంబంలో ఒక మనిషిగా ఉంటూ మన జీవితాలన్నీ చక్కదిద్దేటువంటి మనిషిని మనం పక్కన పెట్టి వాళ్ళ మాయ మాటలను నమ్మాం. ఈ పరిపాలన నుంచి ఎంత తొందరగా బయటపడాలా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి యావత్ రాష్ట్రం అంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది.
ఎంత తొందరగా మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్న ఈ తరుణంలో రాష్ట్రమంతా కూడా ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో పండుగగా ఒక వేడుకగా జరుపుకుంటూ ప్రతి గ్రామాన్ని ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు కూడా ముఖ్యమంత్రి చేసి మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి కొన్ని కారణాల వల్ల ఆయన ఆ రోజున మృతి చెందడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్య కంఠంతో చెప్పడం జరిగింది. కానీ కొంతమంది కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే రేపొద్దుట ఆయన తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే స్వర్ణవేగంగా పాలిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే మనకి ఇబ్బంది అని ఒక దురుద్దేశంతో ఈ రోజున ఆయన్ని ముఖ్యమంత్రిని చేయకుండా ఎన్నో దొంగ కేసులు పెట్టి ఆ రోజున అరెస్టులు చేయించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా మనం చూస్తే కనుక 2009 నుంచి ఈ రోజు వరకు కూడా మన పార్టీ ప్రజలతోటి మమేకమై ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని స్వయంగా ఆయన తెలుసుకుని ప్రజా సంకల్ప యాత్ర చేసి ఈ రోజున ప్రజల్లో ఎన్నుకోబడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని ఆ రోజున కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నాయకుడు భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటాడని ఎన్నో దురుద్దేశాలకు వెళ్ళి ఈ రోజున ప్రజలందరినీ కూడా నమ్మబడికి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు మనం చూస్తే కనుక చాలా విధంగా నాయకుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అది నిజమే. ఎందుకంటే ప్రజల్ని మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఈవీఎం మేనేజ్ చేసి ఈ రోజున అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విజన్ రాష్ట్ర ప్రజలందరూ కాదు దేశ ప్రజలందరూ కూడా గమనించడం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజలు ముందుకు మళ్ళీ పాదయాత్ర రూపంలో వెళ్ళి ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడతారో స్వయంగా ఆయన తెలుసుకుని మళ్ళీ నేను పాదయాత్ర చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరం కూడా చేయవలసింది ఏంటంటే మన ఇన్ఛార్జ్ గారు చిరుమల రాయుడు గారు ఆయన ఏ పదార్థం చెప్పినా గానీ మనం ఇప్పటికే ఏ కమిటీ అడిగినా ఏది అడిగినా మనం అందరం కూడా చేస్తాం. అలాగే భవిష్యత్తు రోజుల్లో కూడా ఆయనకి సహకరించి భీమవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతగా మనందరినీ ఈ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ అనేది చాలా విలువైంది అనేటువంటిది కార్యకర్తలందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మనందరినీ ప్రోత్సహించి నడిపిస్తూ పరిపాలనలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల అవసరాలను తీర్చిన నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని కార్యకర్తలు మనందరినీ ప్రోత్సహిస్తున్న విధానానికి మనం అందరం కలిసి పార్టీ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పుకోవచ్చు. ఆయనది ఒకటే టార్గెట్, పొలాల మీద చిచ్చు పెట్టడం, మతాల మీద చిచ్చు పెట్టడం. ఇయే అంటే ఈయన ఇచ్చిన హామీలు ప్రజలు మర్చిపోతారు, మనం ఎలా డైవర్ట్ చేసేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన పరిపాలన చేస్తా ఉంటాడు. ప్రజలందరూ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలైతే ఓడించలేదు, దానికి మనం ధైర్యంగా చెప్పొచ్చు. మరి ఆయన చేసిన మోసపూరితంగానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబ ప్రభుత్వం మరి మోసపూరితం హామీలు ఇచ్చి మరి ఏ రకంగా మోసపోయిందో అన్నది మనందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకి ఎక్కడో ఓడించలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాదరణ ఓటు బ్యాంకు అలాగే ఉంది, ఎక్కడికి కూడా పోలేదు. వేల కోట్ల మంది ప్రాణాలని ఆయన కాపాడారంటే దాన్ని కూడా ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం ఇచ్చారంటే నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడిపోవడం వల్ల అది కూడా కార్యకర్తల ద్వారా ప్రజలకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి అలా మధ్యలో చదువుకోయిందే తప్ప ఎక్కడ కూడా మనకి మౌత్ పబ్లిసిటీ అన్నది ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి మనందరం కూడా ఒకటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మనందరం కూడా ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలి. ఈ నెల 14 నుండి 20 వరకు కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ డైరెక్టర్ యుఆర్పిఆర్ వర్మ, క్లబ్ సహాయ కార్యదర్శి రుద్రరాజు సుబ్బరాజు తెలియజేశారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బీవీఆర్ వర్మ
క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నామని మెన్స్ డబుల్స్ 35+, 45+, 55+, 65+, 70+, 75+ విభాగాల్లో టోర్నమెంట్లు జరుగుతాయని తెలియజేశారు. భీమవరంలోని కాస్మోపాలిటన్ క్లబ్, యూత్ క్లబ్, ఎల్హెచ్ టౌన్ హాల్, డిఎన్ఆర్, ఎస్ఆర్కేఆర్ కళాశాల క్రీడా మైదానంలోని 8 టెన్నిస్ కోర్టుల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, పలు రాష్ట్రాల నుంచి 175 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ నెల 14, 15వ తేదీన క్వాలిఫైయింగ్ పోటీలు జరుగుతాయని, 16 నుంచి 20 వరకు ముఖ్య పోటీలు జరుగుతాయని తెలియజేశారు. అదేవిధంగా భీమవరంలోని స్థానిక ఆటగాళ్ల ప్రతిభను ప్రోత్సహించడానికి అండర్ 30 పురుషుల ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని, 8 సింగిల్స్, 4 డబుల్స్ జట్లు 18, 19, 20 తేదీల్లో జరుగుతాయని అన్నారు. 16వ తేదీన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వెటెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఎండీ వివిఆర్ వర్మలు ప్రారంభిస్తారని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏ రాంబాబు, వివిఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుందండి. ముందు క్వాలిఫైయింగ్ గవర్నమెంట్ అంటే ఎక్స్ట్రా 32 కంటే ఎక్కువ మంది ఉన్నవాళ్ళు వేరేగా మళ్ళీ గవర్నమెంట్ పెడతా ఉన్నారు. ఎనమంటే తీసుకుంటాం. 14, 15 మార్చిలో జరుగుతాయండి. తర్వాత మెయిన్ టోర్నమెంట్ 16 నుంచి 20 వరకు జరుగుతుందండి. దానికి కూడా నండూరి సంవత్సరాలు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆయన సెక్రటరీగా ఫస్ట్ టైం ఆల్ ఇండియా సెక్రటరీగా ఈ టోర్నమెంట్కి చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మనకి కలిశారు, వస్తారని చెప్పారండి అందరూ కూడా. వెర్టెక్స్ వర్మ గారని మీకు తెలిసే ఉంటుంది. ఆయన వెర్టెక్స్ హోమ్స్ అని ప్రైవేట్ హైదరాబాద్లో మూల సంస్థ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఆయన కూడా మా అభినందనలు తెలుసుకుంటున్నాం. ఇంకా బ్రీఫ్ నోట్ నేను ఒక్కడే చెప్పడం కాదు. టోర్నమెంట్స్ ఎప్పుడు కూడా సీనియర్ కాస్మో ప్రపోజ్ జరగడం చాలా సంతోషం. దీనికి గవర్నింగ్ బాడీ సహకరిస్తుంది. ఈ గవర్నింగ్ బాడీ కొత్త బాడీ వచ్చింది ఈ సంవత్సరం. అందులో ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కొంచెం వాళ్ళు పనుల వల్ల రాలేకపోయారు. ఇది అవకాశం నాకు ఎక్కడందుకు ఈ ముందు తొలిసారిగా కొత్త బాడీ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టుకునేది ఇదే తొలిసారి అనుకుంటున్నాను. దయచేసి అందులోని ప్రెసిడెంట్, సెక్రటరీ నా క్లబ్ని మీరు ఎంతవరకు సహకారం తీసుకుని మీకు కూడా మా సహకారం కావాలి. ఏమొచ్చినా ఏ కార్యక్రమం జరిగినా క్లబ్లో జరిగే కార్యక్రమాల ప్రజలందరికీ తెలియజేయండి. దానికి సహకరిస్తాం అంతా కూడా. అలాగే టెన్నిస్ టోర్నమెంట్స్ రాంపన్నాగా చెప్పిన అన్ని విషయాలు దాని గురించి ఆయన మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది. ఈ టెన్నిస్ టోర్నమెంట్ జరిగేటప్పుడు లైవ్ కూడా అవకాశం ఉంటే లైవ్లో ఉంది. దాన్ని మెయిన్తో దేనిలో పార్టిసిపేట్ ఏదైతే ఉన్నాయో వాటికి లైవ్ కూడా ఇచ్చి వాళ్ళు సహకరిస్తారని ఆశిస్తున్నాను. 35, 45, 55, 65, 70 సింగిల్స్ అండ్ డబుల్స్ చేస్తాం. తర్వాత 75 డబుల్స్ కూడా ఇక్కడ ఓన్లీ డబుల్స్ చేస్తూ ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ లోకల్ టాలెంట్ని సపోర్ట్ చేయాలని అండర్ 30 ఇయర్స్ కూడా ఇక్కడ ఈ క్లబ్ వారు చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. లోకల్ టాలెంట్ని కూడా 30 ఇయర్స్ నుంచి 35 వచ్చేటప్పుడు వాళ్ళు కూడా రేపు పొద్దున కంటిన్యూ అవుతారని ఇక్కడ ఈ సంవత్సరం అది కూడా నిర్వహించుతున్నారు. ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఇంత హాస్పిటాలిటీ గవర్నమెంట్ ఆల్ ఇండియాలోనే లేదు. మేము ఎవ్రీ ఇయర్ 7 టోర్నమెంట్స్ ఆల్ ఓవర్ సౌత్లో చేస్తున్నాం. ఇది వరకు యాక్చువల్గా ఆల్ ఇండియాలో చేసేవాడు. ఈ ఐస్టార్స్ ఫార్మ్ అయి 19 ఏళ్ళు అయింది. ఈ 19 ఏళ్ళ నుంచి 150 టోర్నమెంట్లు పైగా ఆల్ ఇండియాలో నిర్వర్తించాం. ఢిల్లీలో అవని, బాంబే అవని, పూణే అవని, కలకత్తా అవని, చెన్నై అవని, ఆల్ బెంగళూరు, ఆల్ మేజర్ కాస్మోపాలిటన్ సిటీస్లో కండక్ట్ చేసేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ అసోసియేషన్ 2గా విడిపోయి సౌత్, నార్త్ కింద అయ్యింది. ఈ సౌత్కి ఏమో మేము ఎవ్రీ ఇయర్ 7 టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాం. వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. విజయవాడలో అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం. తర్వాత నవంబర్ పాల్కొల్లు శ్రీ వీరాజు మెమోరియల్, డిసెంబర్లో జీవీకే నేషనల్, దట్ ఈస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్, 10 lakhs ప్రైజ్ మనీ టోర్నమెంట్. అది జీవీకే గారు స్పాన్సర్ చేస్తారు. అలాగే జనవరిలోనేమో సిఎంఆర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరిలోనేమో మన కాళహస్తి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మార్చిలో భీమవరం, లాస్ట్ టోర్నమెంట్ బెంగళూరులో కండక్ట్ చేస్తాం. ఇయర్లీ 7 టోర్నమెంట్స్. ఈ 7 టోర్నమెంట్స్ ఐస్టార్ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం. సౌత్లో సౌత్ నుంచి వస్తున్నారు. 35+ గ్రూప్లో ఏజ్ గ్రూప్ అది. 35 ఏజ్ గ్రూప్ వచ్చేప్పటికి నేషనల్ అనేది మెన్స్లో ఉంటుంది తప్ప
సీరియస్గా జరగలేదు. డాక్టర్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ కూడా అటెంటివ్గా ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ మాకు ఇవాళ వరకు 150+ వచ్చినాయండి. ఇంకో 20-25 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అన్నారు. కాళ్ల మండలం పేదమర్యంలో 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు నెరవేరని హామీలిచ్చి సూపర్ 6 పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మేలు జరగాలంటే 2029వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేయాల్సిందేనని అన్నారు. ముందుగా పెదామిరంలో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు వేగేసిన జయరామకృష్ణరాజు ఆర్థిక సహకారంతో పేద ప్రజలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి కేకును కట్ చేశారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ వేడుకలో క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి వాసు, ఉండి ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, గణేష్ రాంబాబు, సిహెచ్ పాపారావు, జెడ్పీటీసీ ఎండగంటి శ్రీను, పెన్మెత్స ప్రసాదరాజు, మంతెన సునీల్ వర్మ, సాగిరాజు హరివర్మ, పెన్మెత్స రంగరాజు, గుండు నాగేశ్వరరావు, జి సుందర్ కుమార్, రమేష్, బెనహర్, వైఎస్ఆర్సీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రమంతా కూడా దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి మరి ఏదో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకి సాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఆశయ సాధన కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా పేదవాళ్ళకి అండగా ఉంటూ పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు. అలాంటి నాయకుడికి మనందరం కూడా అండగా ఉండవలసిన అవసరం ఉంది. తండ్రి గారిని రాజశేఖర రెడ్డి గారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసమే అనేక పథకాలు పెట్టుకుని వాళ్ళందరూ ఆర్థికంగా పైకి రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ పెట్టి పేదవాళ్ళని ఆడుకోవడం జరుగుతుంది. మరి మన దురదృష్టవశాత్తు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి పేద ప్రజలకి అనేక ఇబ్బందులు కలగజేస్తున్నారు. తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో మళ్ళీ మంచి రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి 29లో రాబోతోంది. మళ్ళీ పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, వాళ్ళ పిల్లలకి మరి ఏదైతే అమ్మఒడి ఉందో అది కానీ, పింఛన్లు కానీ అన్ని కూడా సకాలంలో వచ్చి మళ్ళీ అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని సందర్భంగా తెలియజేసుకుంటూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరిస్తూ మరి నిజంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అందించినటువంటి పరిపాలన గాని, అదే విధంగా పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఇంధనం బిల్లు, కిలో బియ్యం 2 రూపాయలకి అటువంటి సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం లోపు కాలంలోనే ఆయన మరణించడం, ఆయన మరణించిన తర్వాత ఆయన తనయుడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాల్ని ఖచ్చితంగా మనం నెరవేర్చాలన్న ఆలోచనతోటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన పెట్టి ఆ రోజు నుంచి కూడా ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేశారన్నది మన అందరికీ తెలుసు. మరి ఆయన ప్రజల పక్షాన పోరాడుతూ మరి 2017, 18, 19లో పాదయాత్ర చేసి మరి 19లో ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పాదయాత్రలో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలని ప్రజలందరికీ కూడా అందిస్తానని చెప్పేసి ఆయన ఏ విధంగా మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి నవరత్నాలు అనే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా అందించారన్నది మనందరం కూడా గమనించున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ వారితో పాటు కలిసినటువంటి పవన్ కళ్యాణ్ మరి తప్పుడు ప్రచారం ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని మాయ చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. మరి నిజంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల కాలంలో ఏవైతే సూపర్ 6 ఉన్నదో ఆ సూపర్ 6ని అరాకొర ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారన్నది కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడు లబ్ధి చేకూరాలి, అలాగే ప్రతి పేదవాడు ఇల్లు, ఆరోగ్యం అనే నినాదంతో ఆయన చదువు, ఎడ్యుకేషన్ కానీ ఆ మూడింటి మీద ప్రతి మానవుడికి ఎవరికి కూడా
కులమతాల భేదాలు ఏది లేకుండా, మత విద్వేషాలు లేకుండా ప్రతిదీ ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, సగం లబ్ధిదారుల్ని ఎగ్గొట్టేసి సగం మందికి ఇచ్చి మేము చేసేసాం సూపర్ 6 సూపర్ 8 అన్నారు. సూపర్ పట్ట తప్పగా ఏమీ లేదు ఆ ప్రభుత్వం చేసేది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా రేగిన చమురు మంటలు జిల్లాలో మంటలు పుట్టిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం అన్నారు. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో వంట గ్యాస్ కు భారీగా డిమాండ్ పెరిగిందని అన్నారు. వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్యాస్ బండ కావాలంటే ప్రతి వినియోగదారుడు వారం రోజుల పాటు ఆగాల్సిందేనని అన్నారు. దీనికి కారణం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అని ఆరోపించారు. ఇక వాణిజ్య సిలిండర్లు అందుబాటులో లేక చిన్న వ్యాపారస్తులు, ముఖ్యంగా హోటల్ వంటివి మూతపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం విధానాలు ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయని అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించారని, గ్యాస్ కొరత వస్తుందని ప్రభుత్వానికి ముందుగానే తెలపడం జరిగిందని అన్నారు. ఈ విధానాలపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ బోనం రవికుమార్, భీమవరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినంపూడి వెంకటరామరాజు, పాకెర్ల రమేష్ బాబు, నాచు మురళి, కెల్లా నాయుడు, ఏ మురళి, హరి, గునుపూడి నాయుడు, సోడదాసి సిల్వియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా మనం అందరం చూస్తున్నాం, హోటల్ మూసేస్తున్నారు, స్కూల్ పిల్లలకి ఇబ్బంది, మొత్తం అందరికి కూడా అందరే మనం భోజనం చేయాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ ఇంపార్టెంట్. అలాంటి గ్యాస్ కొరత ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీనికి ముఖ్య కారణం బీజేపీ ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వం అసమర్థన పాలన వల్ల ఈ రోజున గ్యాస్ సమస్య భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలను ఇబ్బంది గురి చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఒక 20 రోజుల ముందే పార్లమెంట్ లో చెప్పారు, ఇలాగ గ్యాస్ కొరత వస్తుంది, మనకి ఎల్పిజి గ్యాస్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాస్ మీద చాలా మంది ప్రజలు అందరూ కూడా ఉన్నారు. దీని గురించి ఆయన 20 రోజుల ముందే ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఈ పొయ్యి అలవాట్లు చాలా మందికి తప్పింది. అందరూ కూడా గ్యాస్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు. ఈ రోజున చూసుకుంటే గ్యాస్, ఒక సామాన్యుడికి గ్యాస్ కావాలంటే 2 నెలలు పడుతుంది. ఈ రోజు బుక్ చేస్తే 2 నెలల దాకా దిక్కులేని పరిస్థితి ఉంది. హోటల్ మూసేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న కిల్లి కొట్లు రోడ్డు పక్కన పెట్టుకుని గ్యాస్ మీద చేసే ఉన్నారు. టీ కొట్ల వ్యాపారస్తులు ఉన్నారు, ఎంతో మంది మహిళలు, గృహిణులు అందరూ కూడా ఈ రోజున గ్యాస్ కొరతతోటి భారతదేశంలోనేంటి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంత. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వం. ప్రజలకి ఏ సమస్య లేకుండా, ప్రజలకి అందుబాటులోకి వెంటనే ఈ గ్యాస్ కొరత లేకుండా చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే రేపు నుంచి రోడ్డు మీద బైఠాయిస్తాం. ఎవరికైనా గ్యాస్ బ్లాక్ లో అమ్మినట్టు కానీ, లేకపోతే గ్యాస్ బుక్ చేసిన యథావిధిగా గతంలో ఎలా ఉందో అలా యథావిధిగా కూడా కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గ్యాస్ సప్లై చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.